హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 109 పాయింట్స్ డౌన్ అయ్యి 60,029 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 41 పాయింట్స్ డౌన్ అయ్యి 17,889 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,938 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్గా ఉన్న డేటా మాట్లాడుకునే ముందు నిన్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్లో చాలా డేస్ వరకు ఎఫ్ఐఎస్ ఇంటెన్స్గా సెల్ చేస్తూ వచ్చారు. స్పెషల్లీ ఫ్రైడే అయితే నియర్లీ 5,000 crore దగ్గరగా చేశారు. సో అంత హ్యూజ్ సెల్లింగ్ తర్వాత మండే సెషన్లో మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి 202 crore దగ్గరగా మాత్రమే నెట్ సెల్లింగ్ కనిపిస్తూ ఉండడం, అండ్ సేమ్ టైం డిఏఎస్ కూడా పాజిటివ్ సైడ్ ఉంటూ ఉండడం మనం ఎంటైర్ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ ఈ రీసెంట్ డేస్లో ఏమైంది, 17,750 మనం చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయి బిలో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ వ్యూ మనం నెగిటివ్గా చేంజ్ చేసాం. 18,040 ఈ లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుంటే ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా మన వ్యూ చేంజ్ చేసుకుంటామని అప్డేట్ అయితే చేశాను. అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా మనం మాట్లాడుకున్నదే 18,040 to 60 ఒక ఇంపార్టెంట్ జోన్. ఇఫ్ ఆ రెసిస్టెన్స్ జోన్ కానీ ఒకవేళ మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ సస్టైన్ అయితే 18,200 అనేది నెక్స్ట్ రేంజ్ అని కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ అప్ లో అయింది. అండ్ ఈవెన్ ఓపెన్ అయిన తర్వాత కూడా 18,012 అరౌండ్ వరకు ర్యాలీ అయ్యి అక్కడి నుంచి ఒక 120 పాయింట్స్ కరెక్షన్ నిఫ్టీలో అయితే కనిపించింది. సో 18,000 అబోవ్ వస్తూ ఉండేసరికి ఇక్కడ కాల్ రేటర్స్ ఎవరైతే ఎక్కువగా కాల్స్ రైట్ చేస్తుంటారో వాళ్ళు అగైన్ మార్కెట్ ని డౌన్ సైడ్ పుష్ చేసేందుకు ప్రయత్నించారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా షార్ట్ పొజిషన్స్ మార్కెట్ లో హోల్డ్ చేస్తుంటే 18,040 లెవెల్ అబోవ్ వచ్చి సస్టైన్ అవుతున్నా క్లోజ్ అవుతున్నా షార్ట్ పొజిషన్స్ రిలేటెడ్ గా కొంత కేర్ఫుల్ గా ఉండండి. బికాస్ రీసెంట్ డేస్ లో మార్కెట్ వన్ సైడ్ గా ఫాల్ అయింది. 18,600 దగ్గర నుంచి నియర్లీ 1000 పాయింట్స్ దగ్గరగా మార్కెట్లో కరెక్షన్ కనిపించి రీసెంట్గా ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే కనిపించింది. సో ఆ రివర్సల్ సస్టైన్ అవుతుందా, అగైన్ అది కూడా సోల్డ్ ఆఫ్ అవుతుందా అనేది మనం కమింగ్ డేస్లో గమనించాల్సి ఉంటుంది. ఇఫ్ అది సస్టైన్ అయ్యి కానీ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంటే 18,040 ఇమీడియట్ రెసిస్టెన్స్, అబో సస్టైన్ అవుతుంటే 18,200 అనేది ఇంపార్టెంట్ రేంజ్ అయితే అవుతుంది. అండ్ దీంతో పాటు గుర్తుంచుకోవాల్సింది November 3rd మీన్స్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ. బికాస్ థర్స్డే మనకి హాలిడే అంటే కంప్లీట్ హాలిడే కాదు, ఈవినింగ్ 6:15 to 7:15 ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. సో ఒక స్పెషల్ ట్రేడింగ్ అవర్, అంతేకాని అదంతా ట్రేడింగ్ డే కాదు. కాబట్టి ఆ రోజు ఎక్స్పైరీని ఒక డే ప్రీపోన్ అయింది. థర్స్డే జరగాల్సిన ఎక్స్పైరీ రేపు వెనస్డే మనకి జరగబోతుంది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. మొదట పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కోర్ బిజినెస్ అయిన ఆగ్రో కెమికల్ స్పేసే కాకుండా ఇతర సెగ్మెంట్స్లో కూడా ఎంటర్ అయ్యి అక్కడ కూడా వీళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నట్లు అప్డేట్ అయితే చేశారు. అందులో భాగంగా ఏపీఐ సెగ్మెంట్లోకి, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసే సెగ్మెంట్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లు, దానికి కాను వీళ్ళు ఇన్ షిఫ్ట్ అనే ఒక కంపెనీ రిలేటెడ్గా ఏపీఐ బిజినెస్ని కొనబోతున్నట్లు, దానికోసం 1,400 crore దగ్గరగా ఖర్చు పెడుతున్నట్లయితే అప్డేట్ చేశారు. ఇన్ షార్ట్, పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆగ్రో కెమికల్ స్పేస్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ ఏపీఐ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవుతున్నారు అనేసరికి వీళ్ళ ఎబిడాలోకి 10% అండ్ ప్రాఫిటబిలిటీ 6% అండ్ మార్జిన్స్లో 1% దగ్గరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్స్తో ఆ పాయింట్లో వీళ్ళ ఫ్యూచర్ ఈపీఎస్ని రీరేట్ చేసి ఫర్దర్గా కూడా టార్గెట్స్ని పెంచాయి మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ కంపెనీస్ అని కూడా. బట్ ఇవాళ వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్, వాళ్ళు కుదుర్చుకున్న అగ్రిమెంట్లో కొన్ని టర్మ్స్ని మీట్ అవ్వలేదు కాబట్టి మేము అక్విజిషన్ని కంప్లీట్ చేయాలనుకోవట్లేదు, కాల్ ఆఫ్ చేస్తున్నామని చెప్పారు. పాస్ట్లో చేసిన అప్డేట్ని వెనక్కి తీసుకోవడంతో ఏ రీరేటింగ్ అయితే పాస్ట్లో ఈ కంపెనీ ఫ్యూచర్ ఎర్నింగ్స్ రిలేటెడ్గా కనిపించిందో అది కొంత సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది తప్పితే కంపెనీ రిలేటెడ్గా స్ట్రాంగ్ ఫండమెంటల్ నెగిటివ్ అయితే ఈవెంట్ కాదు. నెక్స్ట్ బర్గర్ కింగ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ బిజినెస్ని హ్యాండిల్ చేసిన బర్గర్ కింగ్ ఇండియా వాళ్ళు ఇండోనేషియాకి సంబంధించిన బర్గర్ కింగ్ బిజినెస్లో 83% దగ్గరగా వాటా అనుకుంటున్నారు. అందుకు గాను వాళ్ళు 1,400 crore దగ్గరగా ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. దీంతో వీళ్ళ రెవెన్యూస్లో 70% దగ్గరగా టాప్ లైన్లో యాడ్ అవుతుంది రెవెన్యూ. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు నిన్న రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, మార్కెట్ టైంలోనే పోస్ట్ చేసినట్టున్నారు. ఆ పాయింట్లో ఇప్పుడు కనిపిస్తున్నంత స్ట్రాంగ్ యాక్షన్ అయితే కనిపించలేదు, కానీ వాళ్ళ నియర్లీ స్టాక్ 10% దగ్గరగా ర్యాలీ అయింది. నెంబర్స్ అబోవ్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. బట్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మార్కెట్లో కనిపిస్తుంది. సఫైర్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఐపీఓగా రాబోతున్నారు. సఫైర్ ఫుడ్స్కి దివ్యాని ఇంటర్నేషనల్కి రిలేషన్ ఏంటి? దివ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు ఎం బ్రాండ్స్కి సంబంధించిన ఫ్రాంచైజెస్ని, అవుట్లెట్స్ని ఇండియాలో మెయింటైన్ చేస్తుంటారు. లైక్ కేఎఫ్సీకి కానీ, పిజ్జా హట్ కానీ, ఆ సేమ్ ఎం బ్రాండ్కి సంబంధించిన అవుట్లెట్స్ని సఫైర్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఇండియాలో రన్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి ఆ ఎం బ్రాండ్కి సంబంధించిన టాకోబెల్ని కూడా సఫైర్ ఫుడ్స్ వాళ్ళు ఇండియాలో రన్ చేస్తుంటారు. సో వీళ్ళకి సంబంధించిన బిజినెస్ సెగ్మెంట్ అండ్ దివ్యాని ఇంటర్నేషనల్కి సంబంధించిన బిజినెస్ సెగ్మెంట్ సిమిలర్ మేనర్లోనే ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఎక్కువ శాతం వాళ్ళ రెవెన్యూస్ కేఎఫ్సీ నుంచే సంపాదిస్తున్నారు. అండ్ మెజారిటీ ఆఫ్ అవుట్లెట్స్ ఒకరిది సౌత్లో ఉంటుంటే సౌత్ అండ్ ఈ వెస్ట్ జోన్లో కనిపిస్తూ ఉంటాయి, ఇంకొకరిది నార్త్ రీజియన్స్లో కనిపిస్తూ ఉంటాయి.
సో ఇలా ఈ సెగ్మెంట్కి సంబంధించిన ఇంకొక కంపెనీ సఫర్ ఫుడ్స్ వాళ్ళు వాళ్ళ ప్రైస్ని అనౌన్స్ చేయడం, ఇలా రిలీజ్ చేసిన డేటా కూడా దివ్యాని ఇంటర్నేషనల్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో చెప్తున్న ప్రైజెస్ ప్రకారం చూస్తే లిస్ట్ అయిన దివ్యాని ఇంటర్నేషనల్ కొంత ఎక్స్పెన్సివ్గా మనకు కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు సేల్స్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన ఏఎంసీ బిజినెస్ ని, మీన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బిజినెస్ ని జీపీఎల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి కంప్లీట్ గా సెల్ చేశారని చెప్తున్నారు. ఇలా సెల్ చేయాలని ఎస్ బ్యాంక్ వాళ్ళు ఆగస్ట్ 2020లోనే డిసైడ్ అయ్యారు. కానీ అది వేరియస్ స్టేజెస్ ని కంప్లీట్ చేస్తూ ఏఎంసీ బిజినెస్ ని కంప్లీట్ గా జీపీఎల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి సెల్ చేసామని ఎస్ బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇలా సెల్ చేసిన తర్వాత వీళ్ళ మెయిన్ ఫోకస్ బ్యాంకింగ్ బిజినెస్ మీద ఉంచుతున్నట్లయితే కరెంట్ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా అప్డేట్ చేసింది. సన్ ఫార్మా రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మొదటిది వీళ్ళ రిలేటెడ్గా ఒక స్పెక్యులేషన్ జరిగింది. రెండవది వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సన్ ఫార్మా వాళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది, టారో ఫార్మా. ఇది యూఎస్కి సంబంధించిన బిజినెస్ ఆపరేషన్స్ చేస్తుంటుంది, ఫార్మాస్యూటికల్ బిజినెస్ ఆపరేషన్స్. ఇవాళ మార్నింగ్ వచ్చిన అలిగేషన్, సన్ ఫార్మా వాళ్ళు డిస్క్లోజ్ చేయకుండా, మీన్స్ బయటికి చెప్పకుండా టారో ఫార్మాలో నియర్లీ 3.824 మిలియన్ షేర్స్ దగ్గరగా హోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇలా వీళ్ళు పబ్లిక్కి తెలియకుండా కొన్ని షేర్స్ని వీళ్ళ సబ్సిడరీ రిలేటెడ్గా హోల్డ్ చేస్తున్నారని, అవి యూజ్ చేసే 2013లో జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేలా డెసిషన్స్ని తీసుకుంటున్నారని, సెప్టెంబర్లో యూఎస్కి సంబంధించిన ఎస్సీసీ వాళ్ళకి, మీన్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళకైతే కంప్లైంట్ వెళ్ళినట్లు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. బట్ దాని తర్వాత సన్ ఫార్మా మేనేజ్మెంట్ అటువంటిది ఏదీ లేదు, మేము అలా హైట్ చేస్తూ టారో ఫార్మాలో మేము వాటాన్ని హోల్డ్ చేయట్లేదని కూడా కంపెనీ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేసింది. సన్ ఫార్మా రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేసే వీళ్ళ స్పెషాలిటీ బిజినెస్ నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎంటైర్ నెంబర్స్ని కంబైన్ చేస్తుంటే సన్ ఫార్మా నెంబర్స్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆటో వాళ్ళు ఎలా అయితే వాళ్ళ సేల్స్ డేటాని ఎవ్రీ మంత్ స్టార్టింగ్ వీక్లో రిలీజ్ చేస్తుంటారు, అలాగే ఐఎక్స్ వాళ్ళు కూడా వీళ్ళ ఎక్స్చేంజ్లో లాస్ట్ మంత్లో ఎలాంటి పవర్ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగిందని డేటాను రిలీజ్ చేస్తుంటారు. అందులో వీళ్ళు చెప్తున్నది పవర్ మార్కెట్ ట్రేడ్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 36% గ్రో అయిందని. నెక్స్ట్ సిఎన్బిసి టీవీ 18 వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాని అయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న 40 బిగ్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐ క్లయింట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వీటికి సంబంధించిన హెడ్స్ ఉంటారు, వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక పోల్ ని కండక్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 yearలో మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగిన క్వశ్చన్ కి 100లో 60% దగ్గరగా ఎస్ మార్కెట్ పెరుగుతుందనేలా, అండ్ అది కూడా 10% దగ్గరగా పెరుగుతుందనేలా ఓటింగ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ దీపావళి టైంకి 20,000 దగ్గరగా నిఫ్టీ ఉంటుందనేలా ఆ 40 ఎక్స్పర్ట్స్ లో నియర్లీ 60% దగ్గరగా ఎక్స్పర్ట్స్ బిలీవ్ చేశారు అని చెప్తున్నారు. మార్కెట్ పెరుగుతుంది, మరి ఏ సెగ్మెంట్ కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా పెరుగుతాయని వచ్చిన క్వశ్చన్ కి ఫైనాన్షియల్స్ లో ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుందని 40 ఎక్స్పర్ట్స్ లో 63.2% దగ్గరగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారని. అండ్ ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్స్ అంటే ఆల్రెడీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా ర్యాలీ వచ్చింది కాబట్టి పాసిబుల్లీ లార్జ్ క్యాప్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా 57.9% ఓటింగ్ పాజిటివ్ గా లార్జ్ క్యాప్స్ కనిపిస్తుంది. మార్కెట్ కి రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది, మార్కెట్ కమింగ్ డేస్ లో ఎక్కువగా ఫాలో అవ్వాలంటే ఏ రీజన్ తో ఫాలో అవుతుందంటే యూఎస్ కి సంబంధించిన ఫెడ్ వాళ్ళు వాళ్ళ వడ్డీ రేట్లు చేంజ్ చేస్తున్నా, ఎక్స్పెక్టెడ్ కంటే హెవీగా వడ్డీ రేట్లను పెంచుతున్నా, ఆర్ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పెరుగుతున్నా అది మార్కెట్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందనేలా. నెక్స్ట్ ఈ వైరస్ అన్సర్టనిటీ ఏదైనా మళ్ళీ క్రియేట్ అయితే అగైన్ అది కూడా మార్కెట్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందనేలా బిగ్ ఇన్వెస్టర్స్ ఆర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకున్న డేటా పోల్ అని సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా మనకు ఒక అప్డేట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 7,965 crore ఖర్చు పెట్టి కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని కొనాలనుకుంటుందని, అందులో భాగంగా హెచ్ఏఎల్ కి, బిఈఎల్ కి, బిహెచ్ఎల్ కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకి టాటా మోటార్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ ఇవాళ ఓపెనింగ్ స్ట్రాంగ్ గానే అయింది, కానీ అక్కడి నుంచి కొంతవరకు స్టాక్ లో ఫాల్ అయితే కనిపించింది. అది మెయిన్ స్టాక్ లో, వెరాజ్ డివిఆర్ లో క్లోజింగ్ కూడా 3.67% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో టాటా మోటార్ కి, టాటా మోటార్ డివిఆర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది నేను మీకు thumbnail లో టాటా మోటార్స్ ఎట్ 248 50% డిస్కౌంట్ అని మీకు thumbnail లో మెన్షన్ చేస్తూ అక్కడ నేను క్లియర్ గా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ నెంబర్స్ ని మాట్లాడుకుందాం. నెంబర్స్ ఎందుకని వీక్ గా ఉన్నాయి అండ్ అంత వీక్ గా ఉన్న స్టాక్ ఎందుకని నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు, అదంతా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్ గా ఎలా ఉంటుందంటే ఒక స్టాక్ ఎక్కువగా ర్యాలీ అయిపోయిన తర్వాత ఒకవేళ నెంబర్స్ వీక్ గా ఉంటే చాలా ఎక్కువగా కరెక్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రీసెంట్ డేస్లో వచ్చిన ర్యాలీ అండ్ వీక్ నెంబర్స్ ఈ రెండు కూడా ఒక బ్యాడ్ కాంబినేషన్, స్టాక్ ఫాలో అవడానికి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ అది కన్సిడరేషన్లోకి రాదని, బికాస్ టాటా మోటార్స్ వాళ్ళు ఇలా వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ కాబట్టి మార్కెట్ వీళ్ళ కోర్ బిజినెస్ ఫ్యూచర్లో ఎలా గ్రో అవుతుంది అండ్ వీళ్ళ బిజినెస్కి స్కేలబిలిటీ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈవీ సెగ్మెంట్కి స్కేలబిలిటీ ఎంత % గ్రోత్తో వీళ్ళు గ్రో అవుతూ వెళ్తారనేది మార్కెట్ పట్టించుకుంటుంది కాబట్టి రిజల్ట్స్ అబో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాను. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో రెవెన్యూస్లోనూ ఫాల్ కనిపిస్తుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లోనూ ఫాల్ కనిపిస్తుంది అండ్ లాస్ కూడా 4,400 crores దగ్గరగా నెట్ లాస్ని అయితే పోస్ట్ చేశారు.
ఓకే, ఫస్ట్ నెంబర్స్ ఎందుకు వీక్గా ఉన్నాయనేది మాట్లాడుకోవాలి. వీళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు 302 మిలియన్ పౌండ్స్ దగ్గరగా లాస్ని పోస్ట్ చేశారు. దానికి మెయిన్ రీజన్ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్. అండ్ ఈ క్వార్టర్లో స్పెషల్లీ వీళ్ళు 4000 crore దగ్గరగా లాస్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 1000 crore దగ్గరగా వీళ్ళు ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేశారు. లాస్ట్ టైం యూకే డిఫర్డ్ ట్యాక్స్ రిలేటెడ్గా వీళ్ళు ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేయలేదని, దాని కారణంగా వన్ టైం ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ నియర్లీ 1000 crore దగ్గరగా వీళ్ళు చేశారన్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు మేనేజ్మెంట్ చెప్తున్నది ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ వీళ్ళ రిలేటెడ్గా స్ట్రాంగ్గా ఉంది. అండ్ స్పెషల్లీ ఈవీ సేల్స్ ఎప్పుడూ లేనంత విధంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. H2 FY22 మీన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ FY22లో రికవరీ స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్పెషల్లీ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ఈజ్ అవుతుందని, మార్జిన్స్ అలాగే ఫ్రీ క్యాష్ పాజిటివ్లోకి వస్తారని సెకండ్ హాఫ్లో. అండ్ బై FY26 వీళ్ళ మార్జిన్స్ని 10% అబోవ్కి తీసుకువెళ్తారని టాటా మోటార్స్ వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్. కాబట్టి ఈవెన్ అలాంటి వీక్ నెంబర్స్ తర్వాత కూడా స్టిల్ మనకి స్టాక్ పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక లాజిస్టిక్స్ కంపెనీ, మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ చేసే కంపెనీ. రీసెంట్ డేస్లో అనుకుంటున్నా లాజిస్టిక్స్ రిలేటెడ్గా కాస్ట్ పెరిగింది, మీన్స్ ఫ్రైట్ కాస్ట్లు అన్ని పెరిగాయి. దీంతోనే వీళ్ళకి సంబంధించిన మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ రిలేటెడ్గా వీళ్ళు ఒక స్ట్రాంగ్ గ్రోత్ని అయితే డెలివర్ చేశారు. ఇక్కడ సింపుల్గా మనం గమనించవచ్చు రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 44% అండ్ నెట్ ప్రాఫిట్. యూజువల్గా మార్జిన్స్ ప్రతి ఒక్క కంపెనీ రీసెంట్ డేస్లో డీగ్రో చూపిస్తుంది, కానీ వీళ్ళు 1% దగ్గరగా మార్జిన్స్ని ఇంప్రూవ్ చేస్తూ నెట్ ప్రాఫిట్ని 94.9% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో ఇంప్రూవ్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్లో నియర్లీ 300% దగ్గరగా గ్రోత్ అయితే చూపిస్తున్నారు. ఇది ఎక్స్పెక్టెడ్ కంటే వే అబోవ్ ఉంది కాబట్టి స్టాక్ ఇవాళ నియర్లీ 20% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు 6% దగ్గరగా మార్జిన్స్ని పోస్ట్ చేసినప్పుడు ఈసారి నెక్స్ట్ క్వార్టర్లో బెటర్మెంట్ ఉంటుందేమో, నెక్స్ట్ క్వార్టర్స్లో ఆ మార్జిన్ రికవర్ అవుతుందేమో ఒక ఎక్స్పెక్టేషన్, హోప్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఈ క్వార్టర్లో కూడా వీళ్ళ మార్జిన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే డిప్ అయింది. సీక్వెన్స్ సైంటిఫిక్ అనే కాదు, ఇతర ఏపీఐ మ్యానుఫ్యాక్చర్స్ రిలేటెడ్గా కూడా రీసెంట్గా మనకి మార్జిన్స్లో కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. దాని కారణంగానే వాటి స్టాక్ ప్రైజెస్ కూడా రీసెంట్ డేస్లో స్పెషల్లీ ఆగస్ట్ ఆ పాయింట్ నుంచి ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. హికాల్ కానీ, లారస్ కానీ, సోలార్ యాక్టివ్ కానీ, ఇవన్నీ హ్యూమన్ సైడ్ ఏపీఐ బిజినెస్ని చేస్తున్నవి, కానీ వీళ్ళు యానిమల్ సైడ్ చేస్తున్నారు. సో రీసెంట్ డేస్లో కూడా ఎప్పుడైనా సీక్వెన్స్ సైంటిఫిక్ ఫాలో అవుతుంటే ఇప్పుడు ఏం చేయాలి, సెల్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలనే ఒక క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రిజల్ట్స్ బాగున్నాయా, లేదు రిజల్ట్స్ బాగాలేదు, కానీ గుర్తుంచుకోవాల్సింది మార్జిన్స్లో ఎప్పుడైనా ప్రెషర్ కనిపిస్తుందంటే కంపెనీ ఆ మార్జిన్స్ రిలేటెడ్గా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం కోసం ప్రైజెస్నైనా పెంచుతుంది, లేదు వేరియస్ సెగ్మెంట్స్లోకైనా ఎంటర్ అవుతుంది, ఆర్ వాళ్ళ ప్రొడక్షన్ రిలేటెడ్గా సమ్ చేంజెస్ని చేస్తూ కాస్ట్ కంట్రోల్ని తీసుకుంటూ కూడా మార్జిన్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. రెవెన్యూస్లో మనకి గ్రోత్ ఉంది 9.3% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో. వీక్ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు సెల్ చేయడం, మంచి నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు బై చేయడం. ఇదే కాదు, వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ వీక్ నెంబర్స్ దేని కారణంగా పోస్ట్ చేశారు, లేదా కంపెనీ చేంజ్ చేసుకోగలుగుతుందా. బట్ పర్సనల్గా నాకు చేంజ్ చేసుకోగలదనే అనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా నేను సీక్వెన్స్ సైంటిఫిక్ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూ ఉన్నాను. బట్ అగ్రెసివ్గా ఇక్కడ యాక్ట్ చేసేసుకొని మనం వెయిట్ చేయొచ్చు, గ్రో అవుతుంది కదా అని వెయిట్ చేయొచ్చు అనే వ్యూ లేదు. మీన్స్ వీళ్ళు ఎప్పటికి రికవర్ అవుతారు అంతవరకు టైం ఇవ్వడం, రికవర్ అవుతున్నారు తెలుస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొంత ఎక్కువ ప్రైస్ పెట్టినా పర్లేదు, కానీ ఆ పాయింట్లో ఎంటర్ అవ్వడం అనేది నాకు తెలిసినంత వరకు ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండ్ దాని రిలేటెడ్ ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నరేంద్ర మోడీ గారు COP26 మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో కార్బన్ ఎమిషన్ని బై 2070 నాటికి నెట్ జీరోకి తీసుకురావాలన్నట్టు నరేంద్ర మోడీ గారు అయితే అప్డేట్ చేశారు. మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా ఫర్దర్గా కూడా గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువగా ఉండబోతుందని. అలా చూస్తే ప్రెసెంట్ లిస్ట్ అయిన కంపెనీస్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి ఆదాని గ్రీన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బికాస్ వాళ్ళు కూడా రీసెంట్ డేస్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా. అలాగే సుజలాన్, ఐనాక్స్ విండ్, వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ బోరోసిల్ రెన్యూవబుల్స్. అండ్ అలాగే ఇతర సెగ్మెంట్స్లో లైక్ ఈవీ వెహికల్స్ని తయారు చేసిన టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్ కానీ, మదర్సన్ సుమి కానీ, అండ్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తున్న గెయిల్, ఏబీబీ ఇండియా, లిండే ఇండియా, టాటా కెమికల్స్, రొసారీ బయోటెక్, ఐజీఎల్, ఆదాని టోటల్ గ్యాస్, గుజరాత్ గ్యాస్ అండ్ మహానగర్ గ్యాస్. వీటికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్తో ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో కనిపిస్తున్న స్టాక్స్కి, అలాగే ఈవీ స్పేస్లో కనిపిస్తున్న స్టాక్స్కి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నవంబర్ నెలలో చాలా ఐపీఓస్ మార్కెట్లోకి వస్తున్నాయి. వాటన్నిటి రిలేటెడ్గా యాక్సెస్ వాళ్ళు ప్రతి నెల రిలీజ్ చేస్తుంటారు ఈ ఐపీఓ పీడిఎఫ్ని. అగైన్ వాళ్ళు ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేశారు. సో మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ ఐపీఓ, నేను అప్లై చేస్తున్నాను దాని రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఉంటుంది. లేదనుకున్న వాటి రిలేటెడ్గా కూడా కంపెనీ డీటెయిల్స్ అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూనైనా సరే అప్డేట్ చేస్తాను. బికాస్ అదర్ వీడియోస్ రిలేటెడ్గా వర్క్ కంటిన్యూ అవుతుండడం, వాటి రిలేటెడ్గానే టైం ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉండడం కారణంగా డెడికేటెడ్ వీడియోస్కి అయితే స్కోప్ దొరకట్లేదు. ఒకవేళ దాంట్లో అంత డేటా లేదు అని నేను అనుకుంటే అది నేను మీకు టెలిగ్రామ్లోనే అప్డేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇవాళ ఫినో పేమెంట్ బ్యాంక్ ఇవాళ క్లోజ్ అవుతుంది. సో 2 minutes ఆ ఫినో పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూని కూడా షేర్ చేశాను. ఏ ఐపీఓస్ రిలేటెడ్గా మా ప్రిఫరెన్స్ ఎలా ఉందనేది కూడా అప్డేట్ చేశాను. ఫస్ట్ ప్లేస్లో నైకా, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో పాలసీ బజార్ అలాగే సిగాచి ఉంది.
నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏ లెవెల్స్ని అయితే మనం అనుకున్నామో ఆ లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే రేపు మనకి November 3rd ఎక్స్పైరీ ఉంది అండ్ November 25th మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ అండ్ మిగిలిన వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ని మనం కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తుంటే స్ట్రాంగ్ యాక్టివిటీ మనకి 18,000 దగ్గరే కనిపిస్తుంది. 18,000 కంటే మార్కెట్ పైకి వెళ్దని స్టిల్ ఇవాళ కూడా 4,000 కాల్స్ ఇక్కడ బిల్డ్ అయ్యాయి, బట్ పుట్ సైడ్ కూడా 2,000 పుట్స్ దగ్గరగా బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి నేను పర్సనల్గా 18,000 కాకుండా 18,200 అయితే గమనిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ 18,040 అబౌవ్ వచ్చి సస్టైన్ అయినా నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 18,200 కాబట్టి ఎవరైనా కొంత సేఫ్గా చూడాలనుకుంటే 18,000 కంటే 18,200ని గమనించండి. అండ్ డౌన్ సైడ్ వస్తుంటే ఇమీడియట్గా చూస్తే 17,700 కనిపిస్తుంది. లేదు నేను కొంత ఇంపార్టెంట్ లెవెల్ని గమనించాలనుకుంటే 17,500. సో రిస్క్ తీసుకోగలరు అనుకుంటే 17,700 to 18,200, తీసుకోకూడదు అనుకుంటే డౌన్ సైడ్ 17,500 to టాప్ సైడ్ 18,200. ఆ 700 పాయింట్ రేంజ్ని నెక్స్ట్ కమింగ్ డేస్కి నిఫ్టీ రేంజ్గా గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.